హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 6వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుతున్నాను. ఒకడు నిప్పుల మీద నడిచిన యెడల వాని పాదములు కమలకుండున, ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకున్న యెడల వాని వస్త్రములు కాలకుండున. దైవ గ్రంథములో సామెతలు 6వ అధ్యాయం 27, 28 వచనాలు చదివాం. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకున్న యెడల తన వస్త్రములు కాలకుండున, ఒకడు నిప్పుల మీద నడిచిన యెడల వాని పాదములు కమలకుండున. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్లో ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకున్న యెడల వాని వస్త్రము కాలకుండున, ఒకడు నిప్పుల మీద నడిచిన యెడల వాని పాదములు కమలకుండున అని సామెతలు 6, 27, 28 వచనాల్లో చదువుతున్నాం. వాస్తవము, మానవ జీవితంలో ఈ అగ్ని మానవుణ్ణి కాల్చివేస్తుంది. ప్రియులారా, మానవ జీవితంలో ఉన్న పాపము మానవుణ్ణి మలినపరుస్తుంది. మానవుని జీవితంలో ఉన్న అగ్ని వాణ్ణి కాల్చివేస్తుంది. కాబట్టి ఈనాడు పాపముతో మనం మాట్లాడితే మన వస్త్రాలు కాలిపోతాయి, మన జీవితం కాలిపోతుంది. ఒకవేళ నిప్పుల మీద మనం నడిస్తే, అనగా పాపములో మనము నడుస్తుంటే మన పాదములు కమిలిపోతాయి. కాబట్టి ప్రియులారా, దైవ వాక్యం వింటున్న ప్రియులారా, పాపముతో మనం మాట్లాడకూడదు. పాపము అనేది మొదట మనల్ని డామినేట్ చేస్తుంది, ఆ తర్వాత మనల్ని డిసీవ్ చేస్తుంది, ఆ తర్వాత మనలను డిస్ట్రాయ్ చేస్తుంది. కాబట్టి పాపము మానవ జీవితాన్ని ఏం చేస్తుంది అనేది లేఖనాల్లో మనం చూస్తున్నాం, స్పష్టముగా మనము గమనిస్తున్నాం. పాపము మానవ జీవితాన్ని డామినేట్ చేస్తుంది. అంటే అది నీ పైన పరిపాలన చేస్తుంది. పాపము నీ పైన పరిపాలన చేయటమే కాదు, నిన్ను మోసపరుస్తుంది. అది నిన్ను మోసపరచటమే కాదు, అది నిన్ను నాశనం చేస్తుంది. అందుకే లేఖనాల్లో మనం చూస్తున్నాం, పాపము వలన వచ్చు జీతము మరణం, నరకం, అగ్నిగుండం. పాపములో పరుగులెత్తినట్ట లూకాసు 15వ అధ్యాయములో ఉన్న తప్పిపోయిన కుమారుడు పరిగెత్తి తండ్రి మాట వెనక, తండ్రి మాటకు లోబడక పరుగులెత్తిన తప్పిపోయిన కుమారుడు వేశ్యలతో సాంగత్యము చేసి తన ఆస్తినంతా పాడు చేసుకుని చివరికి పందులు తినే పొట్టు దగ్గరికి వచ్చాడు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క లేఖనములు ఎంతో విలువైనవి. సామెతలు 6వ అధ్యాయం 27, 28 వచనాల్లో అగ్ని మన ఒడిలో ఉంచుకుంటే, మనలో ఉంచుకుంటే, మన హృదయంలో ఉంచుకుంటే అది మనల్ని కాల్చేస్తుంది. ఒకవేళ మనము దానిలో నడిస్తే, ఆ పాపములో మనము నడిస్తే, ఆ పాపము మనల్ని కాల్చివేస్తుంది. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యమును బట్టి మనము చూస్తున్న సత్యమేమనగా, దైవ గ్రంథం మనతో మాట్లాడుతూ ఉన్నది. ఏమని మాట్లాడుతుందంటే, పాపం మన హృదయములో మనలో ఉంచుకుంటే అది మనలను నాశనం చేస్తుంది. ఒకవేళ పాపంలో మనము నడిస్తే అది మనల్ని కాల్చివేస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకో,
గ్రహించు, ప్రభువుకు అప్పగించుకుందాం. పాపిని పాపము నుండి విడిపించటానికి లోకములోకి వచ్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పాపములను వచ్చి జీతం మరణమైంటుండగా మానవ జీవితాన్ని మరణము అనే రెండవ మరణము అనే అగ్నిగుండము నుండి తప్పించటానికి క్రీస్తు ప్రభువారు మానవుడిగా వచ్చి మనుష్యుడిగా సశరీరుడిగా ఆ శిలువలో సర్వలోక మానవ పాప పరిహారార్థమై లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఆ శిలువలో ఆ పాపము, నీ పాపము ఆయన్ని 5 గాయాలు పాలు చేసింది. అగ్ని అనగా పాపముని ఎలా కాల్చివేస్తుందో, నువ్వు కాల్చబడకుండా బాగుపడటానికి ఆ క్రీస్తు ప్రభు శిలువలో శిరస్సుపై ముండ్ల కిరీటం, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, ప్రక్కలో బళ్ళెపోటు, వీపు కొరడా దెబ్బలచే దున్నబడి ఆయన శరీరమంతా గాయములై ఇబ్బంది పడ్డారు. ఆయన పైన మీకు అందృష్టి ఉంచి ఆయనను వైపును చూచినట్లయితే నీ పాపానికి పరిహారం అవుతుంది. ఒకవేళ నేను పాపిని కాదు, నాలో పాపము లేదు అని నువ్వు అనుకుంటే నీవు అబద్ధికుడు, దేవుణ్ణి అబద్ధికుడిగా చేస్తున్నావు. కాబట్టి గుర్తెరిగి నీ పాపము కొరకై సిలువకెక్కి శిక్ష అనుభవించి ప్రాణము దారబోసి రక్తము చిందించి చనిపోయి తిరిగి లేచి నీ కొరకై పరలోకములో స్థలము సిద్ధపరుస్తున్న క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన నమ్ము, ఆయన అంగీకరించు. తద్వారా నిత్య జీవము అనే వరాన్ని పొందుతావు. దేవుడు ఈ మాటలు దీవించుగాక. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవాన్ని ఘనమైన నామం కొరకు వందనాలు. ప్రజల మధ్యలో విత్తబడుతున్న నీ వాక్యమును ముద్రించి నీరు కట్టి ఫలితాల్లోకి తెచ్చి ప్రజల హృదయాలను తెరిచి వారిని వైపు త్రిప్పుకోమని, వారిని కొరకు ఆయుధపరచమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో స్తోత్రించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్లాడండి. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.